చంద్రుడి మీద మొదటి కాలు పెట్టింది ఎవరంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని చెప్తారు, కానీ రెండో కాలు పెట్టింది ఎవరంటే మన జవహర్లాల్ నెహ్రూ. సో మనం టాపిక్ వచ్చేస్తే ఈరోజు గాంధీ జయంతి. బట్ మనం గాంధీ జయంతి ఎందుకు జరుపుకుంటాం? గాంధీ జయంతి అనేది మనకి అంటే గాంధీ మహాత్ముడు, అతన్ని మనం ఫాదర్ ఆఫ్ నేషన్ అని కూడా అంటాము, జాతిపిత అని కూడా పిలుస్తూ ఉంటాము. అతను పోర్బందర్లో పుట్టాడని మనకు అన్నీ తెలుసు. మనకి స్వాతంత్రం వచ్చింది అంటే శాంతియుతంగా తను జరిపించాడు అని తెలుసు. దానివల్లనే మనం గాంధీ జయంతి జరుపుకుంటాం. ఆయన పుట్టినరోజు కాబట్టి గాంధీ జయంతి సో మనకు వేరే ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఉంటారు, బట్ వాళ్ళది చేసుకోం కదా ఎక్కువ. వై గాంధీ జయంతినే ఎక్కువ హైప్ చేస్తాం మనం? అంటే గాంధీ గారు శాంతితోటి తెచ్చింది కాబట్టి. అంటే ఇప్పుడు వేరే ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైట్ చేసారు, కానీ గాంధీ వాళ్ళది వేరే వేరే వే. అంటే శాంతి లాజిక్ వేరే, విజన్ వేరే ఉంటుంది. ఇంకా కొట్లాడకుండా ఫైట్ అహింస మార్గంలో తెచ్చుకుంది. ఒక్కొక్కరితో ఒక డిఫరెంట్ మైండ్ సెట్. గాంధీ తాత వచ్చేసి పీస్ అని, సో అలా తీసుకొచ్చిండు. అలా పీస్గా ఉన్న వాళ్ళందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి ఫ్రంట్ నుంచి లీడ్ చేయడం వల్ల గాంధీ తాతని మనం హీ ఈజ్ ద మెయిన్ రోల్ ఇన్ అవర్ ఫ్రీడమ్. ఈయన ఏంటంటే కొంచెం స్పెషల్గా చేసిండు, జైల్లో ఉండి అది ఉండి అవన్నీ చేసిండు కాబట్టి అట్లనే గాంధీ జయంతి చేసుకుంటారు. మామూలుగా కీలక పాత్ర ఉన్నది గాంధీది. నేను ఎట్లంటే మామూలుగా హింస మార్గం కాకుండా అహింసను ఎంచుకున్నాను. అహింస మార్గంలో స్వాతంత్రాన్ని తెచ్చిన ఘనత ఈయనకే ఉంది కాబట్టి మనం గాంధీ జయంతిని స్పెషల్గా జరుపుకుంటాం. మెయిన్ రోల్ లీడ్ తీసుకొని చేసింది మహాత్మా గాంధీ కాబట్టి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. తన లైఫ్ని సాక్రిఫైస్ చేసి మనకి ఇండిపెండెన్స్ కోసం చాలా ఫాట్ చేస్తాడు బ్రిటిష్ వాళ్ళ కోసం. మహాత్మా గాంధీ గారు శాంతియుతంగా ఏదైనా కానీ శాంతియుతంగా తీసుకొచ్చాడు కాబట్టి అతని గురించి ఇంత గొప్పగా తీసుకోవాల్సి వచ్చినటువంటి అవసరం వచ్చింది. తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంటంటే మనం ఇప్పటికి కూడా ప్రతిదీ ఎవ్రీ టైం ఆయన గుర్తుపెట్టుకుంటున్నామంటే మన కరెన్సీ పైన కూడా ఆయన ముద్రించామంటే ఎవ్రీ టైమ్ ఈజ్ ఏ స్మైల్ ఈజ్ ఫేస్ యాక్చువల్లీ. ఎందుకు అంటే శాంతియుతంగా చేశారు, అహింసని మార్గంగా ఎంచుకున్నారు కాబట్టి మనం ఎక్కువగా గాంధీకి అంతే ప్రిఫరెన్స్ ఇచ్చాము, ఇంపార్టెన్స్ ఇచ్చాము. అలాగే మనకి ఐక్యరాజ్య సమితి కూడా మనకి చెప్తూ ఉంది. అలాగే మనకి 2007 జూన్ 15 కూడా ఇచ్చారనమాట. ఆ రోజు అహింసా దినం అని చెప్పి ప్రకటించారు. ఇప్పుడు ఈ యొక్క గాంధీ జయంతి రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా మనం గాంధీ మహాత్మునికి అంటే నివాళి అర్పిస్తూ ఉంటాము. అలాగే కొంచెం మెడిటేషన్ అలాంటివి చేస్తూ ఉంటాం. సో మనకు తెలిసి డ్రై డే కదా ఈరోజు, డ్రై డే ఇస్తారు. ఎందుకు గాంధీ జయంతికి డ్రై డే ఎందుకు పెట్టుకుంటారు? అంటే మార్గంలో ఉండొద్దు అని చెప్పేసి, ఇట్లా జంతువులు కానీ దేని కానీ కొయ్యొద్దు, తాగొద్దు, తినొద్దు అన్నారు. అప్పటి నుంచి మన రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిందే ఉంది, అది దాని గురించి అని చెప్పేసి వచ్చేసారు. ఇప్పుడు మనకు ఇండియా అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఫ్రీడమ్ ఫైట్. సో అందులో మనం లీడ్ రోల్ ప్లే చేసిన గాంధీ తాత. ఆయన స్పెషల్లీ ఈజ్ అ నాన్ వెజిటేరియన్ అండ్ హీఈస్ నాన్ ఆల్కహాలిక్. సో ఆయనను గౌరవించుకోవడానికి ఇప్పుడు ఆల్రెడీ మన సెంట్రల్ గవర్నమెంట్ గాంధీ తాత పేరు మీద స్వచ్ఛ భారత్ అని అవి రిలీజ్ చేశారు. సో ఇలా అన్నీ ఫాలో అవుతున్నప్పుడు వై కాంట్ వి డెడికేట్ ఏ సింగిల్ డే ఫర్ హిమ్? అదే మన అందరికీ తెలిసిందే కదా, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళందరికీ తెలిసిందే. హీజ్ అ ఫాదర్ ఆఫ్ నేషన్, మహాత్మా గాంధీ తాత అని. మ్యాక్సిమం అందరూ ఆయన ఇండిపెండెన్స్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మహాత్మా గాంధీ అండ్ నాన్ వైలెన్స్, ఆ రెండు సింబల్ కాబట్టి మ్యాక్సిమం అందరూ ఇదే ఎక్కువ గుర్తుపెట్టుకొని చేసుకుంటారు. అంటే గాంధీ గారు నా దేశం బాగుండాలనుకుంటారు కదా, అట్లా తాగి చెడిపోద్ది అనుకొని, నా దేశపోలు తాగి చెడిపోద్ది అనుకొని అతని పేరు మీద మనం కూడా తాగుతాం. ఎలాగ తాగి నాశనం అవుతుంది ప్రతిరోజు. అలా ఈ ఒక్కరోజు అన్న గాంధీ గారి కోసం అంటే జీవహింస చేయకూడదు అనేది ఆయన సిద్ధాంతం యాక్చువల్గా. తర్వాత వచ్చేసి మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల మానవుడు ఒక మృగంలాగా వ్యవహరిస్తాడని చెప్పేసి ఆయన దీన్ని అవాయిడ్ చేయడం జరిగింది. కాబట్టి దీనివల్ల మాంసము తర్వాత వచ్చేసి ఆల్కహాల్ తీసుకోకూడదని చెప్పేసి ఆయన పూర్తిగా దానికి విరుద్ధంగా పోరాడినాడు. ఇప్పుడు గాంధీ తాత బర్త్డే అయితే ఉంది ఈరోజు. వేరే ఇంకో ప్రామినెంట్ లీడర్ది కూడా బర్త్డే ఉంది ఈరోజు, తెలుసా ఎవరు? లీడర్స్ తెలీదు భయ్యా. తెలీదా? ఆయన కూడా మంచి ఫేమస్. తెలీదు. మన జవహర్లాల్ నెహ్రూ. ఐడియా లేదు. అంటే సుభాష్ చంద్రబోస్. సేమ్ అలా. చంద్రుడి మీద మొదటి కాలు పెట్టింది ఎవరంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని చెప్తారు, కానీ రెండో కాలు పెట్టింది ఎవరంటే అంత ఐడియా లేదు. ఐ డోంట్ నో. ఇట్స్ లాల్ బహదూర్ శాస్త్రి గారిది వాళ్ళ బర్త్డే ఉంది.